ఆయనను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తుడగు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగొచ్చాను. ఆయనను నరులలో ఏముందంట? ఆత్మ ఒకటి ఉన్నది. ఈ ఆత్మ నరుణ్ణి ఏం చేస్తుంది అనమాట? జీవింపజేస్తుంది. మొట్టమొదటిగా ఏం చేస్తుంది? జీవింపజేస్తుంది. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మన యొక్క దేహంలో 3 భాగాలు ఉంటాయి. 1 ఆత్మ, 2 శరీరము, 3 ప్రాణమని పిలువబడుతున్నటువంటి రక్తము. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు ఎలాగైతే త్రిత్వంలో ఉన్నాడో మన యొక్క దేహంలో కూడా త్రిత్వం అనేది కనబడుతుంది. ఆ త్రిత్వం ఏంటంటే 1 ఆత్మ, 2 శరీరము, 3 ప్రాణము. హల్లెలూయా. ఈ 3 మనము ఎక్కడ కూడా వేరు చేయలేం. ఈ 3 వేరు చేయగలమా? వేరు చేస్తే ఏమవుతుంది? చచ్చిపోతా అంతే. హల్లెలూయా. మన ఒంటిలో బ్లడ్ మొత్తం తీసేస్తే ఏమవుతాం? చచ్చురుకుంటాం. మన ఆత్మ మనల్ని విడిచిపెట్టేసి ఆత్మ దయచేసిన వాని యొద్దకు వెళ్ళిపోతే అది కూడా చనిపోతాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ 3 యాక్టివ్గా ఉంటేనే మనిషి జీవిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. ఈ 3 ఏదైనా ఇన్యాక్టివ్లోకి పోయిందంటే ఆ వ్యక్తి చనిపోయాడని అర్థం. అయితే ఈ యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే మన శరీరము జీవింపజేస్తుంది. ఏ ఆత్మ? మనలో ఉన్నటువంటి ఆత్మ. అయితే మరి ఆత్మలు ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా రకాలు ఉన్నాయి, కానీ అన్ని రకాలు మనకు వద్దు. కానీ 3 గురించి మాట్లాడుకుందాం. 1 ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏ ఆత్మ అనమాట? నరునిలో ఉన్నటువంటి ఆత్మ. 2 దేవుని ఆత్మ. ఈ దేవుని ఆత్మ ఏం చేస్తుందంటే మన ఆత్మ నిత్య నరకాగ్నికి వెళ్ళకోకుండా సత్యమైన మార్గంలోనూ యుగాలు జీవించడానికి కావలసినటువంటి మెటీరియల్ అంతా కూడా మనకు అందిస్తూ మనల్ని ఏం చేస్తాడంటే సత్యమైన మార్గంలో నడిపిస్తూ ఆ దేవుని యొద్దకు చేరడానికి కావలసినటువంటి అన్నిటినీ కూడా మన ఆత్మతో అనుసంధానమే మనల్ని ఏం చేస్తూ ఉంటుందంటే పాపం వైపు వెళ్ళకోకుండా పరిశుద్ధత వైపు మళ్ళిస్తూ నిత్యత్వం ఏదో సత్యం ఏదో తెలుసుకునేటట్లుగా చేసే పని ఎవరిదనమాట? దేవునికి ఆత్మది. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆరోహణమైపోయేటప్పుడు తన శిష్యులతో చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను మీతో ఉన్నప్పుడు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు దేని కొరకైతే మీకు వాగ్దానం చేశానో ఆ ఆదరణకర్త, ఆ సత్య స్వరూపి అయినటువంటి ఆ ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు మీలోనికి వచ్చినప్పుడు మిమ్మల్ని ఎక్కడికి నడిపిస్తారని చెప్పాడు ఆయన? సర్వసత్యములోనికి. హల్లెలూయా. అంటే మన ఆత్మ మనను ఎక్కడ వరకు నడిపించగలదంటే ఒక సర్టెన్ లిమిట్ వరకే ఉంటుంది అనమాట. కానీ దేవుని యొక్క ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు బియాండ్, దానికంటే ఇంకా అధికమైన స్థితిలోనికి మనలను నడిపిస్తుంది అనమాట. హల్లెలూయా. సర్వసత్యములోనికి. అప్పటి వరకు కూడా యేసుక్రీస్తుతోటే ఉన్నారు వీళ్ళు. అప్పటి వరకు కూడా యేసుక్రీస్తునే చేసినటువంటి అద్భుతాలు చూస్తూ ఉన్నారు వాళ్ళు. మరి వీళ్ళు కూడా అద్భుతాలు చేశారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే ఇంకా కొంచెం తక్కువ ఉంది. ఏంటంటే దేవుని యొక్క ఆత్మ చేత మీరు నింపబడినప్పుడు ఆ ఆదరణకర్త ఎప్పుడైతే మీలోనికి వస్తాడో అప్పుడు మీరు మీ శక్తికి మించిన కార్యాలు మీరు చేయగలరు. ఇప్పుడు మీరున్నటువంటి సత్యము కంటే ఇంకా సర్వ సత్యములోనికి మీరు నడిపింపబడతారు అని చెప్పేసి మరి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు అన్నమాట. హల్లెలూయా.
ఎందుకు ఆత్మను పొందుకోమని చెప్పేసి పదే 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 ప్రభువైన యేసుక్రీస్తు చెప్పారంటే, ఆత్మను పొందుకోకపోతే, నీవు గనక దేవుని ఆత్మ చేత నింపబడకపోతే నువ్వు దేవుని కుమారుడిగా కుమార్తెగా పిలబడవు. దేవుని ఆత్మ చేత నింపబడకపోతే నువ్వు సర్వసత్యములోనికి నువ్వు నడిపింపబడవు. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడకపోతే నువ్వు అసంపూర్ణుడిగా ఉండిపోతావు, కానీ సంపూర్ణురాలుగా నువ్వు మార్చబడవు. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన బ్రతికున్న దినాల్లో, భూమిపైన సువార్త చేస్తున్న దినాల్లో, ఒక మనుషుడు నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మిస్తేనే కానీ నా రాజ్యమునకు వారసుడు కాదు అని చెప్పేసి పదే పదే చెప్తున్నా. అంటే నీ ఆత్మను వెలుగు సంబంధమైనదిగా చేసేది ఎవరంటే దేవుని ఆత్మ. నీ ఆత్మ నశించిపోకుండా చేసేది ఏంటంటే దేవుని ఆత్మ. నీ ఆత్మ నిత్య నరకాగ్నికి పోకోకుండా ఆయన రాజ్యంలోనికి నడిపించేది ఏంటంటే దేవుని ఆత్మ. మన ఆత్మ దేవుని ఆత్మతో ఏమవ్వాలన్నమాట, ఏకమవ్వాలి. ఇంకా చెప్పాలంటే మన ఆత్మ ప్లేస్లో ఆయన ఆత్మ వచ్చి ఏం చేయాలన్నమాట, రీప్లేస్ చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పారు, నేను మాట్లాడుతున్న మాటలు, నేను చేస్తున్న క్రియలు నేను కాదు, నాలో ఉన్న నా తండ్రి యొక్క ఆత్మ నాలో నివాసము చేయొచ్చు. నేను చేసే ప్రతిదీ కూడా ఆయనే చేస్తున్నాడని చెప్తున్నాడు ఆయన. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరి యొక్క ఆత్మ చేత నడిపింపబడుతున్నాడంటే తండ్రి యొక్క ఆత్మ చేత. అపోస్తలులందరూ కూడా ఎవరి యొక్క ఆత్మ చేత నడిపింపబడ్డారంటే అదే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడ్డారు. అపోస్తలుడైన పౌలు అదే మాట చెప్తున్నాడు, ఇక జీవించేది నేను కాదు కానీ నాలో ఉన్న క్రీస్తే అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇక నీ యొక్క శరీర సంబంధమైన ఆత్మ శరీరానుసారమైనటువంటి విషయాలపైన దృష్టి నిలిపేదిగా ఉండే ఆత్మకు బదులుగా ఆత్మానుసారమైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు ఆత్మీయ విషయాలపైన దృష్టి నిలపడానికి అవకాశం ఉంటుంది. కనుక మనము ఆ ఆత్మ చేత ఏమవ్వాలన్నమాట, నింపబడాలి. ఇంకా నువ్వు శరీరానుసారంగా నువ్వు ఆలోచన చేస్తున్నావు, శరీరానుసారంగా నువ్వు జీవిస్తున్నామంటే ఇంకా నీలో దేనికి స్థానం ఇవ్వలేదంటే ఆ పరిశుద్ధాత్మ దేవునికి ఇంకను స్థానం ఇవ్వకోకుండానే జీవిస్తున్నామని దేవుడు చెప్తున్నాడు. నా ఆత్మ చేత నేను మిమ్మల్ని నింపుతానని చెప్పాను. ఆ ఆత్మ కొరకు మనం ఎన్నిసార్లు దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నాం. మనము ఎప్పుడు శరీర సంబంధమైన వాటి కొరకే మనము పదే పదే దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ ఏడుస్తూ గగ్గోలు పెడతా ఉన్నాం. ఇంకా ఏదో తక్కువైంది అని చెప్పేసి దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చి రోదన చేసే వరకు ఉన్నాం. కానీ నీ శరీరానికి తక్కువైనది, ప్రధానమైనది, అస్సలైనది, అది ఖచ్చితంగా కావాల్సింది, ఇట్ షుడ్ బి మ్యాండేటరీ అనమాట. అది ఖచ్చితంగా కావాలి. ఏంటంటే దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి. ఆ పరిశుద్ధాత్మ చేత మనం నింపబడుకోకుండా మనం పరలోక రాజ్యానికి వెళ్తామని చెప్పేసి అనుకుంటే అది అసాధ్యమైన, ఇంపాసిబుల్. ఎవ్వరికి కూడా అది సాధ్యం కాదు. దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడ్డానికి దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చి ఎన్నిసార్లు నాకు దాహముగా ఉన్నది ప్రభువా, ఆ దాహాన్ని తీర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడిగా నాపైకి రా అని చెప్పేసి మనం ఎన్నిసార్లు అడిగాము. దేవుడు చెప్తున్నాడు, ఎందరైతే అడుగుతారో అడుగు వారికి కాదనకుండా నేను అనుగ్రహిస్తాను చెప్తున్నాను. నేను ఆ ఆత్మ చేత మనం నింపబడినప్పుడు ఆ శక్తిని మనం పొందుకుంటాం. ఆ శక్తిని మనం పొందుకున్నప్పుడు దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఆ భారం అనేది మనకు వస్తుంది. ఈ రోజున సంఘం పట్ల కానీ, సాగుని పట్ల కానీ, దేవుని పని పట్ల కానీ భారం లేకోకుండా వెళ్ళిపోతున్నావంటే నీలో ఉన్నది ఇంకా నీ ఆత్మే. అందులో ఇంకా ఏ డౌట్ లేదు. 100% నీ ఆత్మ పనిచేస్తుంది. దేవుని పని పట్ల కానీ, దేవుని వాక్యం పట్ల కానీ వింటున్నప్పుడు కానీ మన హృదయం కరగట్లేదంటే, మన హృదయం నొచ్చుకోవట్లేదంటే, ఏదైనా విషయంలో సరి చేసుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి సరైన నిర్ణయాలు తీసుకోకుండా ఉండిపోతున్నామంటే ఇంకా మనలో ఏముంటుందన్నమాట, ఆ శరీర సంబంధమైన ఆత్మ పనిచేస్తుంది. దానితో మనం ఎన్నిసార్లు ప్రభు సన్నిధానికి వచ్చినా కూడా దానివల్ల మనకి ఏ ప్రయోజనం ఉండదు. మనకి ప్రయోజనకరంగా ఎప్పుడు మారుతామంటే దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడినప్పుడు.
దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనము ఆయన యొక్క ఆత్మ చేత నింపబడాలని. హల్లెలూయా. మూడవది ఏంటంటే దేవదూతలు. మూడవది ఎవరన్నమాట? దేవదూతలు కూడా ఎవరు? దేవుని యొక్క ఆత్మలే. ఆ ఆత్మలో ఎవరి కోసము సృజింపబడినాయి అంటే మనకి పరిచయం చేయడానికి. ఎవరికి? మనకి దేవునికి మధ్య వారధిలో పనిచేస్తూ ఉంటారు అన్నమాట వాళ్ళు. దేవుడు అక్కడ చెప్పినటువంటి మెసేజ్ని మనకి తీసుకుని వస్తాను. మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ని వాళ్ళు వచ్చి యుద్ధం చేసి మనకి ఏం చేస్తారన్నమాట? యుద్ధంలో ధ్యానిస్తారు. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం ఒకసారి ధ్యానం చేసుకున్నాం. మీకు గుర్తుందో లేదో? మొదటి అధ్యాయము 14 వచనం చదవండి. వీరందరూ రక్షణను స్వాస్యమును పొందబో వారికి పరిచారము చీటకే పంపబడిన సావుకులైన ఆత్మలు కర. వీరందరూ అంటే మనం మాట్లాడుకున్న ఆ రోజున వీరందరూ ఎవరన్నమాట? దేవదూతలు. అంటే నరుని దేహంలో ఉండే ఆత్మ, దేవుని యొక్క ఆత్మ మనకి పరిచారం చేయడానికి వచ్చినటువంటి దేవదూతల ఆత్మ. మనల్ని ఇబ్బంది పెట్టడానికి వచ్చిన దెయ్యపు ఆత్మలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనకు అవసరం లేదు. హల్లెలూయా. అయితే మరి ఈ ఆత్మల గురించి మనము గమనిస్తున్నప్పుడు మనకి ఎప్పుడు ఈ దేవదూతల్లో ఈ దేవుని యొక్క ఆత్మలుగా, దేవుని సేవకులుగా, మరి దేవుడు పంపినటువంటి ఆ దేవదూతలు మనకి ఎప్పుడు సహకారులుగా మార్చబడతారంటే మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యను గమనించినట్లయితే ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు మరి అక్కడ పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి రావడం చూస్తాను. పరలోకము తెరవబడి తండ్రి దేవుడు ఏమంటున్నాడు అక్కడ? ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను చెప్పాడు. ఈ ఆత్మ చేత నింపబడినటువంటి ఆయన ఎక్కడికి వెళ్ళాడన్నమాట? సాతాను చేత శోధింపబడ్డానికి అరణ్యమునకు కొనిపోబడ్డాడు. అరణ్యమునకు కొనబడిన తర్వాత ఎన్ని దినాలు ఉన్నాడంటే అక్కడ? 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి దేని కొరకు ఉపవాసం ఉన్నాడంటే పరిచర్య కొరకు ఉపవాసం ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు చేయబో పరిచర్య కొరకు ఎన్ని దినాలు ఆయన ఉపవాసం ఉన్నాడంటే 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు ఉపవాసం ఉన్న తర్వాత అపవాదు వచ్చి అతన్ని మరి యేసుక్రీస్తు వారిని శోధిస్తూ ఉన్నప్పుడు ఆ శోధన అనంతరము ఆయన చాలా సిక్ అయిపోయి నీరసించిపోయినప్పుడు ఆయనకి పరిచారం చేయడానికి ఎవరు వచ్చారన్నమాట? దేవదూతలు వచ్చారు. అంటే నీకు నాకు పరిచర్య చేయడానికి నీవు నేను మరి నీటి ద్వారా ఆత్మ ద్వారా మనం ఎప్పుడైతే జన్మిస్తామో దేవుడు నీకు నాకు పరిచర్య చేయడానికి దేవదూతలను ఏం చేస్తానమాట? అక్కడ మనకి అపాయింట్ చేస్తాను. కొన్నిసార్లు నువ్వు కళ్ళతో చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ మన చుట్టూ ఎవరుంటారన్నమాట? రక్షింపబడిన వారమైతే, దేవుని కాప చేత మనం నింపబడిన వారమైతే ఖచ్చితంగా దేవదూతలు మన పక్షాన ఉంటాం. కనుక మనమందరము కూడా గమనించాల్సింది ఏంటంటే దేవుని యొక్క మరి ఆత్మ చేత మనము నింపబడాలి. మరి నరుని యొక్క ఆత్మ శరీరాన్ని ఏం చేస్తుంది అనమాట? జీవింపజేస్తుందని చెప్పాను. హల్లెలూయా. 20 వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగములని శోధించును. హల్లెలూయా. నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపము. మనం ఒకవేళ నిర్జీవమైనదిగా అయిందంటే ఆ దీపం ఏమైనట్టు అనమాట? ఆరిపోయినట్టు అనమాట. మన దేహానికి మన యొక్క ఆత్మకి ఒక కనెక్షన్ ఉంటుంది అనమాట. ఆ కనెక్షన్ ఎప్పుడైతే తెగిపోతుందో ఆ ఆత్మ వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఆ కనెక్షన్ తెగనంత వరకే మనలో ఏముంటుంది అనమాట? జీవం అనేది ఉంటుంది. మనం నిర్జీవము అయిపోయామంటే ఆ యొక్క కనెక్షన్ ఏమైంది అనమాట? కట్ అయిపోయింది. కొన్నిసార్లు మనము దేవునిలో ప్రార్థన చేసుకుని పడుకున్నప్పుడు మనము మన ఆత్మ కొన్నిసార్లు ఎక్కడెక్కడో సంచారం చేస్తూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు బ్రతికుండగానే ఎక్కడికి వెళ్ళాడు? ఆయన 3వ ఆకాశంలోనికి వెళ్ళాడు. యోహాను బ్రతికుండగానే ఆయన ఆత్మకి తీసుకెళ్ళాడు. ఆయన
జరగబోయే సంగతులను పరలోకంలో చాలా చాలా సంగతులు ఆయన చూడగలుగుతూ ఉన్నాడు. అంటే ఇవి కొన్ని దర్శనాలుగా మనం అనుకోవచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో మన ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అన్నమాట కూడా ఒకవేళ తీసుకుని వెళ్తే అది ఎక్కడికైనా వెళ్తుంది. వెళ్ళిన తర్వాత అది కనుక తిరిగి రాలేదంటే ఈ మనిషి ఏమైనట్టు అనమాట, చనిపోయినట్టు. తిరిగి వస్తే బ్రతికినట్టు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి కలిగే కొన్ని దర్శనాలు కావచ్చు, కళలు కావచ్చు, కొన్నిసార్లు మన ఆత్మని దేవుడు ఎక్కడికైనా తీసుకుని వెళ్ళొచ్చు కొన్ని విషయాలు చూపించడానికి. ఆ సమయంలో ఎవరైనా మనల్ని చూస్తే, ఒకవేళ మనలో జీవం లేదని గ్రహిస్తే పాడిగట్టేస్తాం. అలా పాడిగట్టేసినటువంటి ఒక దైవజనుడి ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఒక దైవజనుడు భూమిపై ఉన్నప్పుడు మరి ఆయన చేసిన పరిచయాన్ని బట్టి వీటిని బట్టి మరి దేవుడు తన్ని తీసుకుని పైకి తీసుకెళ్ళాడు, పరలోకాన్ని తీసుకెళ్ళాడు. పరలోకంలో కొన్ని సంగతులన్నీ చూపిస్తున్నాడు. పరలోకంలో అంతకుముందే తన భార్య చనిపోయి అక్కడ ఉన్న దాన్ని బట్టి తన భార్యని కలుసుకున్నాడు. ఇవన్నీ జరగడానికి 2 days 3 days అయిపోయింది. అయితే ఇంకా ఇక్కడ ఉన్నటువంటి భూమిపై ఉన్నటువంటి తనతో పరిచయం చేసినటువంటి సేవకులందరూ కూడా ఇక చూశారు, రావాల్సిన వాళ్ళందరూ వచ్చారు, చూశారు, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఈయన గారిని పెట్లో పెట్టారన్నమాట. ఎవరిని? ఆ సేవకుడిని పెట్లో పెట్టి ఇంకా మోతేద్దాం అనుకునే సమయానికి అక్కడ దేవుడు చూస్తూ ఉన్నాడు కదా, నాయన నీ ఆత్మ కనుక తొందరగా వెళ్ళి ఆ బాడీలో గనక వెళ్ళకపోతే ఇంకా మరి ఆ బాడీ ఇంకా కనపడదో, నీ బాడీ నాల్లో మూసేస్తున్నారు ఇంకా మోసేయడానికి అని చెప్పేసి అంటే, అప్పుడు మరి దేవుడు తన దేవదూతను పంపి మరి ఆయన యొక్క ఆత్మను మరలా తీసుకుని వచ్చి ఆయనలో ప్రవేశపెట్టినప్పుడు ఆయన 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి ఎలా ఉన్నాడన్నమాట, నిర్జీవమైన స్థితిలో ఉన్నాడు. నిర్జీవమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన ఒక్కసారిగా లేచేసరికి చుట్టుపక్కల ఉన్నటువంటి దైవజనులందరూ పారిపోయారు అక్కడి నుంచి. లేచింది దెయ్యమా లేకపోతే మనిషా అని చెప్పి ఆయన సైగ చేసి, నాయనలారా మీరు భయపడొద్దు, నేను దెయ్యాన్ని కాదు, నేను మీ సహోదరుని అని చెప్పి చాలాసేపు వాళ్ళని కన్విన్స్ చేసిన తర్వాత ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చారు. అప్పుడు దేవుడు పరలోకంలో తనకు చూపించిన వాటిని అన్నిటినీ కూడా వివరించుకుంటూ వచ్చాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని సందర్భాల్లో మనలను దేవుడు కొన్ని విషయాలు చూపించడానికి మనము బ్రతికుండగానే తీసుకుని వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. భౌతికంగా ఆ సమయంలో ఎవరైనా మనం చూసినప్పుడు మనం చనిపోయామని చెప్పేసి అనుకోవచ్చు, కానీ దేవుడికి మరి అది మనం చనిపోయినట్టు కాదు. ఆయన మనలను తీసుకుని వెళ్ళాడు, మరలా తీసుకుని వచ్చి ఒకవేళ అవసరం అనుకుంటే మరలా అందులో ప్రవేశింపజేస్తాడు. హల్లెలూయా. మన ఆత్మ మనలను ఏం చేస్తుంటాడు అన్నమాట, జీవింపజేస్తాడు. అయితే ఈ ఆత్మ నశించిపోకుండా యుగాలు దేవునితో జీవించులాగా చేసేది దేవుని యొక్క ఆత్మ. యోహాను సువార్త 6:63 చదువుదాం ఒకసారి. ఆత్మయే జీవింప చేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. హల్లెలూయా. మనుషుల్లో ఉన్నటువంటి ఆత్మ ఏం చేస్తుంది అనమాట, తనని జీవింపజేస్తుంది. ఈ ఆత్మ ఎప్పుడైతే ఈ శరీరం వద్దనుకని వెళ్ళిపోయిందంటే ఈ శరీరం ఏమవుతుంది అనమాట, నిర్జీవమైనదిగా, నిష్ప్రయోజనమైనదిగా. హల్లెలూయా. బ్రతుకుండగానే మనిషిని మనం సరిగ్గా పట్టించుకోము. వాడు చచ్చిపోడంటే ఇంట్లో పట్టు పరుపు మీద ఉంచి సకల మర్యాదలు చేసి అలాగే డీకంపోజ్ అయ్యే వరకు ఉంచుతామా? మనకి ఎంత మేలు చేసినా కూడా ఆ బాడీలో ఎప్పుడైతే ఆ జీవముకు సంబంధించినటువంటి ఆత్మ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో ఇంకా ఆ బాడీతో మనకి ఏముండదనమాట, ప్రేమ ఉండదు. ఇంకా ఆ బాడీని ఎప్పుడు తీసేద్దామని చెప్పేసి తీసేస్తాం. ఇక్కడ నరుని యొక్క ఆత్మ ఏం చేస్తుందనమాట,
శరీరాన్ని జీవింపజేస్తుంది. దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే మనము పరిశుద్ధంగా జీవించడానికి బుద్ధి కలిగేటట్లుగా, జ్ఞానం కలిగేటట్లుగా మరి ఆ ఆత్మ మనల్ని ఏం చేస్తుంటాడన్నమాట, ఆయన నడిపిస్తూ ఉంటాడన్నమాట. ఆది కాండంలో ఒక మాట మనం చదువుదాం. 1వ అధ్యాయము 38వ వచనం. అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆపగల మనిషిని కనుగొనగలమా అని అనను. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఫరో చెప్తున్నాడు. ఎవరి గురించి చెప్తున్నాడో? యోసేపు గురించి చెప్తున్నాడు. ఇతని వలె దేవుని ఆపగల మనుష్యుని మనము కనుగొనగలమా. ఐగుప్తు దేశంలో చాలామంది ఉన్నారు, శాస్త్రులు, పండితులు ఉన్నారు. కానీ ఫరోకు వచ్చినటువంటి కళను, కళ యొక్క భావాన్ని అన్నిటినీ కూడా వివరించగలిగినటువంటి బుద్ధి, జ్ఞానము ఎవరికి ఉందన్నమాట? యోసేపుకు ఉంది. జ్ఞానము ఎలా వచ్చిందంటారు? అబ్రహాం నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి యోసేపుకు వచ్చేసిందంటారా? కాదు. దేవుని ఎడల భయభక్తులు కలిగి పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి ఇతనికి దేవుని యొక్క ఆత్మ నడిపింపు ఉంది. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ నడిపింపు లేకోకుండా ఒక మనిషికి వచ్చినటువంటి కళ, దాని భావాన్ని మనము వివరించామంటే 100కి 100% దాన్ని రివీల్ చేయలేం. కొంచెం ఇటు అవ్వచ్చు, కొంచెం అటు అవ్వచ్చు. కానీ 100కి 100% మనం రివీల్ చేయగలుగుతున్నామంటే అది మన ఆత్మచేత కాదు, కానీ దేవుని యొక్క ఆత్మచేతన అవుతుంది. ఇంకా కొంచెం మనకి బాగా అర్థం అవ్వాలంటే నిర్గమకాండంలో ఈ వాక్యం చదివితే మనకి బాగా అర్థమవుతుంది. 35వ అధ్యాయం 33వ వచనం. విచిత్రమైన పనులన్నీ చీటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆపచేత వాణ్ణి నింపి అని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రజ్ఞ, వివేకము దేనిలో ఉందన్నమాట? దేవుని ఆత్మలో ఉంది. ఫరోకు వచ్చినటువంటి కళ వారందరూ చెప్పలేకపోయారు. వారందరూ కూడా ఈ లోక జ్ఞానముతో నింపబడ్డారు. కానీ యోసేపు ఎవరి జ్ఞానము చేత నింపబడ్డాడంటే దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడ్డాడు. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడ్డాడు కనుక, దేవుని యొక్క జ్ఞానము చేత నింపబడ్డాడు కనుక ఆ ఫరో యొక్క కళను, దాని యొక్క భావాన్ని చాలా చక్కగా ఏం చేస్తాడనమాట, రివీల్ చేయగలిగాడు. వెంటనే ఫరోకి ఏం కలిగిందనమాట? నమ్మకం కలిగింది. మీరు అందరూ పక్కకు ఉండండి, నువ్వు రా అయ్యా ముందుకి అన్నాడు. ముందుకు రమ్మని చెప్పి వాళ్ళందరికంటే ఎత్తైన స్థితిలోనికి దానికి ఏమిచ్చాడనమాట? అధికారం ఇచ్చాడు. వెంటనే అతను ఒప్పుకున్నాడంటే తన హృదయానికి ఎంత కన్విన్స్డ్గా ఉందో ఆలోచించండి. అది తనకి ఎంత నమ్మే విధంగా ఉందో ఆలోచించండి. ఈ ప్రజ్ఞ, వివేకము ఎవరి చేత యోసేపుకి అనుగ్రహించబడిందంటే దేవుని చేత అనుగ్రహింపబడింది. దేవుని చేత ఎందుకు అనుగ్రహింపబడింది అంటే తను పాపం చేయడానికి దూరంగా ఉన్నాడు. పాపం చేయడానికి దూరంగా ఉన్నాడు. ఈ పాపములు దించడానికి తన యజమానురాలుగున్నటువంటి ఆమె ప్రతిరోజు ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతిరోజు ఎస్కేప్ అవుతూ ఉన్నాడు. ఒకనొక దినాన్ని ఎస్కేప్ అవడానికి కూడా అవకాశం లేనప్పుడు తను అక్కడి నుంచి పారిపోతే లేనిపోని నిందలన్నీ వేసింది. జైల్లో ఉండటానికి ఇష్టపడ్డాడు, చిప్పకూడ తినడానికి ఇష్టపడ్డాడు, శిక్షను అనుభవించడానికి ఇష్టపడ్డాడు, సంఖ్యల చేత బంధింపబడడానికి ఇష్టపడ్డాడు. అందుకే కీర్తనకారుడు ఒక చోట అంటాడు, దేవుడు తనకు చేసినటువంటి వాగ్దానం నెరవేర్చేంత వరకు కూడా ఇనుము అతన్ని బాధించుతూ వచ్చిందని చెప్తాడు. అంటే అంత బాధలను, అంత నిందలను, అవమానాలను భరించడానికి ఇష్టపడ్డాడు, కానీ పాపం చేయడానికి ఎక్కడ కూడా ప్రాకులాలే, పరిగెత్తలే. తను అంత ఇదిగా ఉన్నాడు కనుకనే ఆ ప్రజ్ఞ, ఆ వివేకము ఒక్కరికి కాదు, తను జైల్లో ఉన్నప్పుడు ఇద్దరికి వచ్చిన కళ్ళను, దాని భావాన్ని తెలియపరిచినప్పుడు ఆ ఇద్దరికి కూడా జరిగింది. అలాగే జరిగింది. దేవుడు చూపించినట్లుగా అదే జరిగింది. అది జరగడానికి గల కారణం ఏంటంటే యోసేపు తన యొక్క భక్తి గల జీవితము, యథార్థమైన జీవితము, పాపం చేయకోకుండా నిష్కళంకుడుగా జీవించాడు కనుకనే దేవుడు అటువంటి ఆత్మను తనకి ఇచ్చాడు. హల్లెలూయా.
ఇక్కడ మోషేకి దేవుడు ఆ సీనాయి పర్వతం మీద దర్శనం చూపించి సాక్ష్యపు గుడారాన్ని ఎలా వేయాలి, సాక్ష్యపు గుడారంలో ఎలాంటి వస్తువులు చేయాలి అని చెప్పేసి మోషే చూస్తూ ఉన్నాడు. చూసిన తర్వాత వచ్చి మరి ఈ పనికి ఎవరిని నేను అపాయింట్ చేయాలని చెప్పేసి దేవుని అడిగినప్పుడు, నేను ఒక వ్యక్తిని నేను ఆల్రెడీ అపాయింట్ చేసుకున్నాను, మరి నాకు చూపించింది అతను ఎలా చేస్తాడంటే, నీకు చూపించింది మక్కికి దింపేలాగా నేను నా ఆత్మ చేత అతన్ని నింపుతున్నాను అని చెప్తున్నాడు. ఆ ప్రజ్ఞా వివేకము ఎవరిచ్చారన్నమాట? బెసలేలికి దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. నీ విషయం నా విషయం ఒకటి ఎప్పుడవుతుందంటే, నా హృదయంలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ, అదే ఆత్మ నీలో కూడా ఉంటేనే ఇద్దరిది ఒకటవుతుంది. హల్లెలూయా. దేవుడు ఆశిస్తుంది అదే. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఏకీవిస్తారో నా నామమున, ఎప్పుడు ఏకీపిస్తాం మనము? దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడినప్పుడు మన అందరి ఆలోచన ఒకటవుతుంది. ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు మనము కళ్ళు తెరిచి చూడము, దిక్కులు చూడము, ఎక్కడో ఆలోచించేమో. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆత్మచేత నింపబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, అదే ఆత్మచేత మనం నింపబడినప్పుడు మనలో కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. మనలో కూడా వాళ్ళు కన్నీరు కారుస్తుంటే మనం కన్నీరు కారుస్తాం, వాళ్ళు దుఃఖపడుతుంటే మనం దుఃఖపడతాం, వాళ్ళు వేదన పడుతుంటే మనం వేదన పడతాము. ఈ రోజున ఒకళ్ళు కన్నీరు కారుస్తారు, వేదన పడుతూ ఉంటారు, వాళ్ళ ఆత్మలో మూలుగుతుంటారు. కానీ మిగతా వాళ్ళకి ఎందుకు రావట్లేదంటే, ఇంకనూ శరీర సంబంధమైన ఆత్మే అందులో పనిచేస్తూ ఉంది. దేవుడు ఆశిస్తుంది ఏంటంటే, శరీర సంబంధమైన ఆత్మకు బదులుగా ఆ నిత్య ఆత్మచేత మనం నింపబడాలి. హల్లెలూయా. మోషే చూసిన దర్శనాన్ని బెసలేలు 100% ఎట్లా చేస్తాడంటే, ఆ ప్రజ్ఞ వివేకము నిచ్చే ఆ దేవుని యొక్క ఆత్మ ఎవరిపైకి వచ్చిందనమాట? బెసలేల పైకి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మనము దేవుని యొక్క కార్యాలు దేవుడు అనుకున్న రీతిగా ఎగ్జాక్ట్గా మక్కి మనం చేయాలంటే దేవుని యొక్క ఆత్మచేత మనం నింపబడాలి. దావీదుని దేవుడు కనుగొన్నప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నా చిత్తమును నెరవేర్చు ఒకరిని నేను కనుగొన్నాను. ఆ చిత్తము నెరవేర్చగలిగే దావీదు దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డాడు, దేవుని ఆత్మచేత నడిపింపబడ్డాడు. దేవుని యొక్క ఆత్మచేత నడిపింపబడుతూ మరి దేవుడు అనుకున్న ప్రతి కార్యాన్ని కూడా ఏం చేశాడన్నమాట? చేసేసాడు. అందుకే దేవుడు ఏమని టైటిల్ ఇచ్చాడంటే, నా హృదయానుసారుడు. ఎగ్జాక్ట్గా నా హృదయంలో ఏదైతే ఉంటుందో అదే హృదయము ఎవరికి ఉందన్నమాట? దావీదుకు ఉంది. హల్లెలూయా. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అదే చేయాలని చెప్పి దావీదు ప్రేరేపితుడవుతున్నాడో, నేను ఎలా ఉండాలని చెప్పేసి ఆశపడుతున్నానో అలాగే నా ప్రజలు ఉండాలని చెప్పేసి దావీదు కోరుకుంటున్నాడని చెప్పేసి దావీదు గురించి చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడితే ఎన్నో ఘనమైన కార్యాలు జరుగుతాయి. కానీ మనము వచ్చి జస్ట్ కాసేపు దేవుని సన్నిధిలో కూర్చుని దాన్ని ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవుతావో, లేకపోతే అటెండెన్స్ సరిపోయిందని చెప్పేసి ఫీల్ అవుతావో, లేకపోతే వచ్చే వారానికి నాకు ఆశీర్వాదం సరిగ్గా రాదేమో ఈరోజు వెళ్ళకపోతే అని చెప్పేసి ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయి వస్తున్నామో నాకు తెలియదు. కానీ వీటన్నిటికంటే కూడా ప్రాముఖ్యమైనది ఆయన ఆత్మచేత మనం నడిపింపబడాలి. ఎప్పుడైతే మనం నడిపింపబడతామో మన ద్వారా దేవుడు చాలా అద్భుతాలు చేస్తాడు, చాలా ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. కానీ టైం పడవచ్చు. ఎందుకు టైం పడుతుందంటే, ఈ ఆత్మ మనలో పని చేస్తున్నప్పటికీ కూడా మన శరీరం ఉన్నటువంటి ఆత్మ దాన్ని డామినేట్ చేస్తూ ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటాడంటే, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో దాన్ని చేయలేకపోతా ఉన్నాను. ఎందుకంటే మనలో ఉన్నటువంటి ఆ శరీర కోరికలు, ఆ శరీర వాంఛలు ఏం చేస్తుంటాయంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ, మనల్ని చేయమంటున్నప్పటికీ కూడా అది డామినేట్ చేస్తుంటాయి. కానీ ఆ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుని చేత, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని డామినేట్ చేయాలి. మన ఆత్మ ఆ పరిశుద్ధాత్మ దేవుడిని మనం డామినేట్ చేసే విధంగా, ఆ ఆత్మను అణిచేసే వారంగా ఉండకూడదు అన్నమాట. ఈ రోజున అందరికీ తెలుసు, కానీ ఏమవుతుందంటే ఆ దేవుడు చెప్పినటువంటి వాక్యానికి లోబడ్డానికి బదులుగా తన శరీరం ఏం చెప్తుందో అది చేయడానికి ఇష్టపడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మనము అనుకున్న కార్యాలు అనుకున్న సమయంలో అవ్వట్లే. మనము దేవునికి నచ్చినటువంటి పాత్రగా మనము మరల్చబడట్లేదు. మన దేవుని చేతిలో మరి వాడబడే అమూల్యమైన పాత్రగా మనము మరల్చబడలేకపోతున్నాం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు దేవుని ఆత్మచేత నింపబడినప్పుడు ఎంతమందిని ప్రభావితం చేయగలిగాడు? ఎంతోమందిని ప్రభావితం చేయగలిగాడు.
ఎన్నో సంఘాలు కట్టగలిగాడు. కానీ ఈ రోజున చాలామంది ఉన్నామే, మనము అసలు ఒక్కరినైనా ప్రభావితం చేయగలుగుతున్నామా? మనకు మనమే ప్రభావితం అవ్వలేకపోతున్నాం. ఎన్నిసార్లు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం, ఎన్నిసార్లు ఎలాంటి పవర్ఫుల్ మెసేజ్ వింటున్నప్పటికీ కూడా, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో కన్నీరు కాచి పాపాన్ని ఒప్పుకున్నప్పటికీ కూడా ఇంకనూ మనము అదే స్థితిలో పడుతూ లేస్తూనే ఉంటున్నాం. కానీ లేచిన తర్వాత మనము ఇంకనూ అనేకులను మరి లేపడానికి, అనేకులను పాపంలోంచి లాగడానికి ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తున్నాం అనేది మనం ఒకసారి ప్రశ్నించుకో. కనుక మనము మరి దేవుని ఆత్మచేత మనం నింపబడినప్పుడు మనకి ఏమొస్తుందంటే మరి ప్రజ్ఞ, వివేకము, బుద్ధి, ఎట్లా నడవాలో, ఎలా జీవించాలో ఇవన్నీ కూడా దేవుని ఆత్మచేత నింపబడిన వారికి తెలుస్తుంది అనమాట. హల్లెలూయా. దానియేలు పుస్తకంలో 4వ అధ్యాయము 7-8 వచనాలు చదువుదాం ఒకసారి. నేను కనిన కలను వారితో చెప్పి తిని కానీ వారు దాని భావము నాకు తెలుపలేకపోయారు. కడపట బెల్తెషాజరును నా దేవత పేరును బట్టి బిరుదు పొందిన దానియేలు అను వాడు నా ఎదుటికి వచ్చెను. పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను, కావున నేను అతనికి నా కల చెప్పేదని. హల్లెలూయా. ఫస్ట్ వాయిస్ ఎవరికి వచ్చిందనమాట? శకున గాండ్రకు వచ్చింది. వాళ్ళు ఎవ్వరూ కూడా చెప్పలేదు. లాస్ట్లో ఎవరిని పిలిచాడనమాట? దానియేలుని పిలిచాడు. దానియేలుని పిలిచినప్పుడు దానియేలుని ఏమని సంబోధిస్తున్నాడన్నమాట? పరిశుద్ధ దేవతల ఆత్మ అతని యందు ఉండెను. హల్లెలూయా. పరిశుద్ధ దేవతల ఆత్మ దానియేలులో ఉండటానికి గల కారణము, తను రాజు పెట్టే భోజనము తిని అపవిత్రపరచబడ్డాన్ని కూడా ఇష్టపడలేదు అతను. దానియేలు తన శరీరము అపవిత్రపరచుకోకుండా, మరి రాజుగారు పెట్టే భోజనం కాదు, ఆయన శాఖధాన్యాలు తెప్పించుకుని పర్మిషన్ ఇవ్వనన్నప్పటికీ కూడా తను బ్రతిమాలుకొని రాజుగారికి తెలియకోకుండా అవి తింటూ తన శరీరం అపవిత్రపరచుకోకుండా ఉన్నాడు. కనుకనే దేవుని ఆత్మ తనపై పనిచేస్తాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిపైకి పడితే వారిపైకి రాడు. పాపము లేకుండా పరిశుద్ధంగా జీవించాలని ఒక నిర్ణయం తీసుకుని నడుస్తున్నప్పుడు దేవుని కొరకు ఉన్నతమైన ఆలోచనలు మనలో ఉంటే కనుక మనము అడగకపోయినా మన యొక్క హృదయ వాంఛను ఎరిగిన దేవుడు మనల్ని వాడుకోవడానికి, మన ద్వారా తన యొక్క ఘనమైన కార్యాలు జరిగించుకోవడానికి ఆయన ఆత్మచేత మనల్ని నింపుతాడు. హల్లెలూయా. ఒకప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం అంటే నాకు తెలియదు, నేను అందుకే చెప్తున్నాను. కానీ 2011లో నాకున్న హృదయ వాంఛను బట్టి ఆ దేవాతి దేవుడు 2011 నవంబర్ 18వ తారీఖున మధ్యాహ్నం కరెక్ట్గా 2 గంటల టైంలో నాకు ఆ అనాయింటింగ్ అనేది జరిగింది. నేను ఎక్స్పీరియన్స్ చేయగలిగాను దాన్ని. నేను అడిగి పొందుకోలేదు, కానీ నా హృదయ వాంఛను బట్టి దేవుడు నాకు ఇచ్చాడు. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ పొందిన వాళ్ళు వచ్చి నాతో ముచ్చటిస్తున్నప్పుడు నేను ఆనందించగలను. ఎందుకంటే నేను కూడా ఆ అనుభూతిని పొందాను. ఎలాంటి అనుభూతి అంటే అపోస్తలు పెంతెకోస్తు రోజున పొందినటువంటి అనుభూతిని నేను పొందాను. హల్లెలూయా. కనుక చెప్తున్నాను మీ అందరికీ కూడా, దేవుని యొక్క ఆత్మ చేత, అభిషేకం చేత మనము నింపబడాలి. దానియేలు 5:14 చదువుదామా? దేవతల ఆత్మయు వివేకమును బుద్ధియు విశేష జ్ఞానమును నీ యందు ఉన్నవని నిన్న గుచ్చి వింటిని. హల్లెలూయా. బెల్షజర్ చెప్తా ఉన్నాడు. బెల్షజర్కి ఏమైందనమాట? ఒక భయం వచ్చింది. ఎందుకు భయం వచ్చిందంటే, ఈయన కుటుంబ సభ్యులు అధికారులందరూ కలిసి తన తండ్రి దినాల్లో యెరూషలేంపై దండెత్తి అక్కడ ఉన్నటువంటి దేవుని సేవోపకరణాలు తెచ్చి అక్కడ పెడితే, ఈయన గారు మందు తాగడానికి తీసుకొచ్చాడన్నమాట? దేవుని సేవోపకరణాలు తీసుకుని వచ్చాడు. అవి పోసుకుని తాగుతున్నప్పుడు దేవుని కష్టం వస్తే గోడ పైన రాస్తూ ఉంది, మెనే టెకేల్ ఉపవాసం, త్వరగా నీ రాజ్యము నీ యొద్ద నుంచి తీసివేయబడుతుంది అని చెప్పేసి అతనికి తెలియని భాషలో రాసినప్పుడు తనకి భయం వేస్తుంది అనమాట. దీని అర్థము, దీని భావము ఎవరు చెప్తారని చెప్పేసి సెకండ్ గాండ్రు అందరిని పిలుచుకున్నాడు. ఎవరు చెప్పటం. అప్పుడు తన భార్య చెప్తుందనమాట, నీ తండ్రి దినాలలో
పేరుగాంచినటువంటి దానియేలును ఒకతను ఉన్నాడు. తనకి ప్రజ్ఞ, వివేకం అన్నీ తెలుసు. తను ఏదైతే భావం చెప్తాడో అదే ఎగ్జాక్ట్గా జరుగుతుందని చెప్పేసి మరి వాడుక కనుక తన్ని తీసుకొని వస్తే నీ ప్రాబ్లంకి, నీ సమస్యకి సొల్యూషన్ ఇస్తానని చెప్పేసి తను తీసుకుని రావడం జరిగింది. నీ రాజ్యంలో ఒక మనుషుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవ జ్ఞానం వంటి జ్ఞానమును, బుద్ధియు, తెలివియు గలవాడై ఉండుట నీ తండ్రి కనుగొనెను గనుక నీ తండ్రి అయిన రాజుకు నెబుకద్నెజరు సెక్కిన గాండ్రకును, గారడి విద్య గల వారికిని, కల్దీలకును, జ్యోతిష్యులకును పై అధిపతిగా అతన్ని నియమించిన. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ఆత్మ చేత నింపబడితే ఈ లోకంలో ఉన్నటువంటి చెక్కిన గాండ్ర కంటే అందరికంటే కూడా, ఎందుకంటే వీళ్ళ చెప్పింది 100% జరుగుతుందో లేదో తెలియదు, కానీ మనము కనుక దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి చెప్తే 100% జరుగుతుంది. ఎందుకంటే సర్వ సృష్టి గలటువంటి దేవుడు మనలో ఉండి మాట్లాడుతున్నాడు కనుక. హల్లెలూయా. ఆయనకు మరుగైంది లేదు, ఆయనకి అసాధ్యమైంది లేదు. ప్రతీది కూడా ఆయనకి తెలుసు గనుక, ఆయన అనంత జ్ఞాని గనుక ఆయన మనలో ఉండి మాట్లాడితే అది ఎగ్జాక్ట్గా జరుగుతుంది అనమాట. హల్లెలూయా. గనుక ఈ ప్రజ్ఞ, ఈ వివేకము ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వస్తాయన్నమాట? దేవుని యొక్క ఆత్మ చేత మనం నింపబడినప్పుడు దేవుడు ఏదైతే మనడలా తలుస్తున్నాడో అది మనకి తెలుస్తుంది అన్నమాట. దేవుడు ఇతరుల పట్ల మన నుంచి ఏది ఆశిస్తున్నాడో అది కూడా తెలుస్తుంది. ఇవన్నీ మనకి తెలియాలంటే మనకు కావాల్సింది ఏంటనమాట? దేవుని ఆత్మ. హల్లెలూయా. మన ఆత్మ చేత మనం నడిపింపబడితే మన శరీరానుసారంగానే ఉంటాం, కానీ దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడినప్పుడు దేవుని అనుచరులుగా మార్చబడతాం, దేవుని పనివారుగా మార్చబడతాం, దేవుని జత పనివారుగా, దేవుని చిత్తమును 100% నెరవేర్చేవారుగా మనము మరల్చబడతాం. హల్లెలూయా. కనుక ఈ కాల సమయంలో మనకి అలాంటి ప్రజ్ఞ, అలాంటి వివేకం, అలాంటి బుద్ధి మనకి కావాలి అంటే మనకి కావాల్సింది ఏంటనమాట? దేవుని ఆత్మ. హల్లెలూయా. నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదను మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదని చెప్తున్నాను. ఈ జనుల భారమును నీకు ఒంటరిగా మోయకుండానట్లు వారి దానిలో ఒక పాలు నీతో కూడా మారిపోవాలి. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ మనపైకి వచ్చినప్పుడు మనము దేవుని పనిలో జత పనివారుగా మరల్చబడి ఆ పని భారంలో మనం కూడా ఏం చేస్తామన్నమాట? సహకారులు ఉంటాం. హల్లెలూయా. వీళ్ళు ప్రజలను నడిపిస్తున్నటువంటి మోషే ఒక్కడే ఆ భారాన్ని అంతటిని మోస్తా ఉన్నాడు. ఎంతకాలాన్ని మోస్తాడు? అంతమందిని, మామూలు జనాభా ఒక 100 మంది ఉన్నటువంటి సంఘాన్ని నడిపించడానికే పాస్టర్కి ఇంటర్వ్యూలన్నీ ఊడిపోతాయి. రకరకాల గొర్రెలు ఉంటాయి ఇక్కడ, కొన్ని మొరాయిస్తూ ఉంటాయి, కొన్ని నడవు, కొన్ని మొండిగేస్తూ ఉంటాయి. అన్నిటినీ కూడా ఒక్కడి చేసి అన్నిటినీ కూడా సరైన త్రోవలో నడిపించాలంటే సంఘ కాపరికి మామూలు పని కాదండి. దేవుడు తనపించినటువంటి ఆ భారాన్ని నిజంగా అతను 100% చేయాలంటే అది చాలా చాలా మరి కష్టమైన పని. మోషే ఆ పని భారాన్ని తట్టుకోలేక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు అన్నమాట, సరే నీవు చేసే పనిని షేర్ చేస్తాను, కొంచెం షేర్ చేస్తాను. అయితే ఆ పనిని చేయగలిగినటువంటి సమర్థనను నీ కంటికి నచ్చినటువంటి వారిని వీళ్ళు చేయగలరు అని పిలిచినటువంటి వారిని పిలుచుకుని రా అన్నాడు. అలా పిలుచుకుని మరి వెళ్ళాడు. ఎంతమందిని అనమాట? 70 మందిని. ఎంతమందిని? 70 మందిని. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వెనకాల శిష్యులుగా మొట్టమొదట వెంబడించిన వారు కూడా 70 మంది. అయితే ఆ 70 మందిని అక్కడికి తీసుకొని వచ్చినప్పుడు దేవుడిని యెహోవా అంటున్నటువంటి మాట అన్నమాట, నేను దిగి
అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆపలో పాలు వారి మీద ఉంచు. ఈ జనులు భారమును నీవు ఒంటరిగా మోయకుండానట్లు వారి దారిలో నాకు పాలు నీతో కూడా భరింపవలను. హల్లెలూయా. నువ్వు అక్కడే మోస్తున్నప్పటి వరకు నీకు సహకారులుగా దేవుడు ఏం చేస్తున్నాడు అన్నమాట, వాడు 70 మందిని ఇస్తాను చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు మోషేకి కొంచెం భారం తగ్గింది, బర్డెన్ తగ్గింది. ఎందుకంటే పొద్దున్న సాయంకాలం వరకు ఈయన ఒక్కడే తీరుస్తూ ఉండేవాడు. పొద్దున్న సాయంకాలం వరకు ఎవరు తప్పు చేశాడరా బాబు అని చెప్పేసి ఈయన గారు కన్నీరు కాచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఇవన్నీ కూడా చూసుకోవాలంటే ఆయనకి చాలా చాలా భారమైన పనిగా ఉంటుంది. ఏ సంఘమైనా ఏ పరిచర్యైనా మరి అది అభివృద్ధి చెందాలంటే అక్కడ ఆపచేత నింపబడి పనిచేస్తున్నటువంటి సహకారులు ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళు కూడా ఆ భారాన్ని ఏం చేయాలన్నమాట, షేర్ చేసుకోవాలి, భరించాలి. దేవుడు వారికి ఇచ్చినటువంటి పనిని ఎలా చేయాలంటే మరి నమ్మకస్తులుగా చేయాలి. దాన్ని చాలా రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. ఆ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేది సేవకుడు తప్ప మిగతా వాళ్ళు ఉండరు. చాలా వరకు కూడా వాళ్ళకి ఆప్షన్ అన్నమాట, చాయిస్ కింద చూసుకుంటారు. వాళ్ళకి ఏదైనా పని తగిలితే ఆ రోజున ఫాస్ట్గా నేను రావట్లేదని చెప్పి సింపుల్గా మెసేజ్ పెడతారు, లేదంటే అసలు మెసేజ్ కూడా ఉండదు. హల్లెలూయా. దేవుడు మనకు ఒక పని అప్పగించినప్పుడు ఆ పని కొరకు మనం ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎంత సమయమైనా వెచ్చించాలి. నేను ఈ రోజున ఇక్కడ నిలబడి చెప్పడానికి ముందు నేను అలా చేశానని చెప్తున్నాను. ఒక సంఘంలో నాకు తెలుగు పాటలు పాడడానికి, అది తమిళ చర్చ, తెలుగు అని కూడా ఆకర్షించుకోవడానికి తెలుగు తమిళ మెసేజ్ రెండు ఉంటాయి. కానీ తెలుగు పాటలు పాడడానికి అక్కడ ఎవరు లేనప్పుడు మరి నా భార్యని నేను అక్కడ పెట్టాను, నా భార్యకి సహకారం ఆమెను పెట్టాను, ఆమె సరిగ్గా వచ్చేది కాదు. అప్పుడు ఆ సేవకురాలు ఏమందంటే, ఇంట్లో మీరు ప్రాక్టీస్ చేసుకుంటారు కనుక వైఫ్ అండ్ హస్బెండ్ మీరే పాడండి. కానీ అదే సమయంలో నాకు చెన్నైలో జాబ్ వచ్చింది విప్రోలో. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ మా బామ్మద్దు కూడా ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇక్కడ రూమ్లోనే కంటిన్యూ అవుతూ నేను వర్క్ కోసము మండే నుంచి ఫ్రైడే వరకు అక్కడ వర్క్ చేసి ఫ్రైడే నైట్ ఎక్కేసామండి. వచ్చి ఆదివారము అక్కడ వర్షిప్ నేను చూసుకొని ఆ వర్షిప్ అయిన తర్వాత వెళ్ళిపోయేవాడు. నేనంత రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యేవాడు. నేను వెళ్ళాలి ఖచ్చితంగా, ఏదో నా భార్య ఉందని చెప్పేసి నేను వచ్చినట్లు కాదు. ఎందుకంటే ఆ బాధ్యత ఆ రోజు నాకు ఉంది కనుక నేను దేవుడు ఏం చేశాడన్నమాట, ఆ సంఘానికి నన్ను కాపాడాడు. ఎప్పుడైనా దేవుడు నేను వాడుకోవాలంటే చిన్న పని నాకు చెప్తాడు మొట్టమొదటి. ఆ చిన్న పనులు నువ్వు నమ్మకస్తురాలు ఉన్నప్పుడే ఇంకొక దానికి ఇస్తాడు. నాకు ఇప్పుడు ఇదే సరిగా లేదని చెప్పేసి నువ్వు అదే సరిగ్గా చేయట్లేదు, నీకు ఇంకేం బతికిస్తాడు. ఒక 2 పాటలు పాడడానికే నాకు అక్కడ అవకాశము. ఆ 2 పాటల కోసమే నేను వచ్చేవాడిని. ఆ 2 పాటలు పాడేసి వెళ్ళేవాడిని. ఆ 2 పాటల మధ్యలో ఒక 5 నిమిషాలు మాట్లాడేవాడిని. ఆ 5 నిమిషాల మాటలకి చాలామంది అట్రాక్ట్ అయ్యేవారు. మొట్టమొదటిగా 2-3 నా తెలుగు వాళ్ళు విదిన్ 1 yearలో 30 members అయ్యారు. అంటే దేవుడు మనల్ని వాడుకోవడానికి దేవుడు మనకి చిన్నగా అవకాశం ఇస్తాడు. ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంతేగాని వెళ్తే వెళ్దాం లేకపోతే లేదు అని చెప్పేసి నిర్లక్ష్యంగా ఉంటే ఆ నిర్లక్ష్యమే నన్ను పాడు చేస్తుంది. నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని పనిని మనము ఎలాగ చేయాలంట, అజాగ్రత్తగా చేయమన్నాడా, చాలా జాగ్రత్తగా చాలా శ్రద్ధగా చేయాలి. అజాగ్రత్తగా చేయవాడు ఏమంట, శాపగ్రస్తుడు. కనుక మనము మరి దేవుని పనిలో పాలిభాగస్తులు అవడానికి మరి ఎవరు మనకి ఆ నడిపింపేస్తారంటే పరిశుద్ధాత్మ. ఆ భారాన్ని మనం కూడా షేర్ చేసుకుంటాం. వస్తున్నాం ఏం పట్టించుకోకుండా పోతున్నామంటే మనకు ఆ భారం లేదు. సంఘంలో చాలా నీడ్స్ ఉంటాయి. సంఘాన్ని నడిపిస్తున్నటువంటి సేవకునికి ఎన్నో బర్డెన్స్ ఉంటాయి, ఎన్నో అవసరతలు ఉంటాయి. ఎంతమంది దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు? చాలా తక్కువ మంది ఆలోచన చేస్తారు, చాలా తక్కువ. ఎందుకంటే మనకెందుకు అవన్నీ? మనం వస్తున్నాం, మన అవసరతల కొరకు ప్రార్థన చేయించుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. నీ అవసరతల కోసం సేవకుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళేటప్పుడు ఈ సంఘాన్ని నడిపిస్తున్న ఈ సేవకునికి ఏమైనా అవసరం ఉందా అని చెప్పి ఎన్నిసార్లు ఆలోచన చేస్తాం? ఆ భారం అనేది మరి లేదు అంటే ఇంకా నీవు
ఆ భారాన్ని మోయగలిగే, షేర్ చేసుకునే దేవుని ఆత్మ చేత నింపబడలే. కేవలం నీ శరీరానుసారంగా నీ అవసరం తీర్చుకోవడానికి, సంఘాన్ని సాపుని కేవలం వాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. కానీ దేవుని పని, దేవుని చేత పని వారికి ప్రవర్తన అంటే దేవుని ఆత్మ చేత మనం నింపబడిన అపోస్తలులందరూ కూడా దేవుని చేత పని వారు ఎప్పుడయ్యారంటే పెంతెకొస్తు రోజున మాత్రమే. అంతకుముందు వారు చేసినటువంటి పరిచర్య అంతా కూడా శరీరానుసారంగా చేసినటువంటి పరిచర్య. ఆ తర్వాత చేసిన పరిచర్య అంతా కూడా పరిశుద్ధాత్మని సహాయంతో చేశారు. కనుక ఆ ఒక్క రోజునే అపోస్తలునటువంటి పేతురు మాట్లాడుతున్నప్పుడు 3,000 మంది సంఘంలో చేర్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మనము దేవుని ఆత్మ చేత ఎందుకు నింపబడాలంటే దేవుని పనిలో మనం కూడా పాలిపంచుకోవడానికి. హల్లెలూయా. కాండంలో మనం ఒక మాట చదువుదాం. 27వ అధ్యాయము 15 నుంచి 19 వరకు చదువుదామా. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చేయి ఉంచి ఎలియాజరు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతను నిలువబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞేయము. హల్లెలూయా. మోషే టర్న్ అయిపోతుంది. మోషే టర్న్ అయిపోతున్నప్పుడు మోషే దిగులు చెందుతా ఉన్నాడు. వీళ్ళు నడిపించే నాయకుడు కావాలి ప్రభు, మరి వాగ్దాన దేశంలో ప్రవేశించేటట్లుగా చేయాలి. మరి ఎవరు దానికి అర్హత కలిగినటువంటి వారని చెప్పేసి మరి తను అడుగుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు అనమాట. ఎవరి గురించి అనమాట? నూను కుమారుడైనటువంటి యెహోషువ గురించి చెప్తున్నాడు అక్కడ. నూను కుమారుడు యెహోషువ, అతడు ఏం పొందుకున్నాడు అన్నమాట? ఆత్మను పొందుకున్నాడు. హల్లెలూయా. ఆ ఆత్మను పొందుకున్నటువంటి వారిలో ఈయన గారు కూడా ఉన్నాడు. కానీ మిగతా వాళ్ళకి రాలేదు ఆ ఛాన్స్. అదేగా, మిగతా వాళ్ళకి రాలే, కానీ ఎవరికి వచ్చింది? యెహోషువకి వచ్చింది. ఆత్మను పొందుకుంటారు చాలామంది, కానీ ఆ ఆత్మ చెప్పినట్లుగా నడుచుకోకుండా మధ్యలోనే వారి శరీర వాంఛలు నెరవేర్చుకోవడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుని అణిచివేస్తూ ఉంటారు అన్నమాట. అలాంటి వారికి దేవుడు ఏమి ఇవ్వడన్నమాట? అవకాశం. నీ శరీర వాంఛ కాదు, దేవుని యొక్క ఇష్టాన్ని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి నీ శరీర కోరికలను చంపుకొని అణుచుకొని జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడన్నమాట? నీకు అవకాశం ఇస్తాడు. అలా జీవిస్తున్నటువంటి వ్యక్తి ఎవరన్నమాట? నూను కుమారుడు యెహోషువ. కనుక యెహోషువ నేను ఆల్రెడీ చూస్ చేసుకున్నాను, ఆల్రెడీ అతన్ని ఆత్మచేత నింపుకున్నాను, అతన్ని నీ ప్లేస్లో తర్వాత లీడర్గా ఉంచబోతున్నాను, అతన్ని నువ్వు వెళ్ళి దాని కొరకు సిద్ధపాటు చేయి, ప్రతిష్ఠించు, అభిషేకించు అని చెప్పేసి మరి మోషేతో చెప్పని చూస్తున్నాను. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క ఆత్మ లేకోకుండా మనం దేవుని పరిచర్యకు వస్తే అది శరీర సంబంధమైన పరిచర్య. కొంతమందిని కూడా అది దేవుని రాజ్యానికి చేర్చేది ఉండదు. దేవుని ఆత్మచేత మనం నింపబడితే కొంతమందినైనా మనము ఇన్ఫ్లుయెన్స్ చేయగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కొంతమంది దేవుని చేతిలో వాడబడే పాత్రలుగా మలచబడతారు. వారి చేత దేవుడు భూమి తలకిందులయ్యే స్వార్థ పరిచర్యను జరిగిస్తాడు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు 3.5 సంవత్సరాలు ఎంతమందిని రెడీ చేశాడండి ఆయన? 12 మంది. హల్లెలూయా. ఆ 12 మంది చేత మరి బూదిగంతముల వరకు దేవత దేవుడు ఏం చేశాడనమాట? స్వార్థ ప్రకటించుకున్నాడు. హల్లెలూయా. ప్రతి సంఘంలోనూ కూడా ఆ ఆత్మను పొందుకున్న తర్వాత దేవుని చేత పని వారుగా మార్చబడి దేవుని పని కొరకు మన జీవితాన్ని సమర్పించుకుని పని చేసే వారంగా కొందరైనా లేవాలి. వీలైతే అందరూ లేస్తే చాలా మంచిది. కానీ ఎంతసేపు మనము మన శరీర అవసరతలు తీర్చుకోవడానికి దేవుని సంఘానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. దేవుడు నీ ఎడల నా ఎడల ఆయన ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఆ చిత్తాన్ని కనుక మనం నెరవేర్చుకోగలిగితే మనము నిజంగా మన జీవితము చాలా చాలా సామెతల్లో ఒక మాట అంటాడు. 1వ అధ్యాయము 23వ వచనము, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరింతును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. హల్లెలూయా. నా గద్దింపు విని తిరగమంటున్నాడు ఆయన. ఎందుకు తిరగమంటున్నాడు? ఆయన ఆత్మను
మన మీద కుమ్మరిస్తాడంట. ఆయన ఉపదేశాన్ని మనకి తెలియపరుస్తాడు. హల్లెలూయా. దేవుని ఆత్మను మనపైకి పంపడం మాత్రమే కాదు, కానీ ఆయన మన ఎడల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో, ఏ చిత్తాన్ని కలిగి ఉన్నాడో, ఎలా జీవించాలని, ఏ పని కొరకు మనలను ఆయన ఆత్మచేత నింపాడో అవన్నీ కూడా ఏం చేస్తాడనమాట, ఆయన మనకి బోధిస్తాడనమాట. ఐజియాలో 42:1 చెప్తాడు, నా సేవకుడు నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచినాను, అతడు అన్ని జనులకు న్యాయము కనుపరచునని చెప్తాడు. హల్లెలూయా. నా సేవకుడు నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు ఎవరి ఆత్మ ఉందనమాట, నా ఆత్మ ఉందని చెప్తున్నాడు. హల్లెలూయా. అదే యెషయా గ్రంథంలో 44వ అధ్యాయంలో 3వ వచనం చెప్తాడు, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించదు, నీకు పుట్టిన వారి మీద వారిని నేను ఆశీర్వదించదని చెప్తున్నాడు. హల్లెలూయా. నా ఆత్మను అంటున్నాడు, మీ పిల్లలపైన కుమ్మరిస్తానని చెప్తున్నాడు. ఇదే మరి వచనము యోవేలు గ్రంథంలో కూడా ఉంటుంది. నా ఆత్మను మీ యవనస్తులపైన, యవనస్తురాండ్రపైన కుమ్మరిస్తానని చెప్తున్నాడు. ఆ ఆత్మను పొందుకోవడానికి మనము దప్పిక కలిగిన వారంగా ఉండాలన్నమాట, దాహము కలిగిన వారంగా ఉండాలి. ఆ దాహము మనం కలిగి ఉన్నప్పుడు ఆ దాహము ఆయన తీర్చడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుని మనపైకి పంపుతాడనమాట. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. యెహెజ్కేలు గ్రంథంలో 11వ అధ్యాయము 1వ వచనం చెప్తాడు ఏమిటంటే, మరి ఆ ఆత్మ ద్వారా మనము జరగబోయే సంగతులను దర్శనం ద్వారా మనము చూడగలమనే విషయాన్ని చెప్తాడు అన్నమాట. పిమ్మట ఆత్మ నన్ను ఎత్తుకొని యెహోవా మందిరపు తూర్పు గుమ్మము నొద్దకు చేర్చి నన్ను దింపగా గుమ్మపు వాకిట 25 మనుషులు కనబడరని చెప్తాడు. యెహెజ్కేలు తను దర్శనం చూస్తున్నాడు. ఆ పిమ్మట ఆత్మ నన్ను ఎత్తి ఎక్కడ తీసుకెళ్ళిందంట, యెహోవా మందిరపు తూర్పు గుమ్మం వద్ద చేసి, అక్కడ జరగబోయే సంగతులన్నిటినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు అన్నమాట. అంటే పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందుకోవాలంటే, మూడవదిగా జరగబోయే సంగతుల్ని ముందుగానే తెలుసుకోవాలనుకుంటే దేవుని ఆత్మ చేత మనము నింపబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ చేత మరి నింపబడ్డారు కనుకనే జరగబోయే సంగతులన్నీ కూడా వారు రాయగలిగారు. అది దానియేలు కావచ్చు, యెహెజ్కేలు కావచ్చు, ఇంకా దావీదు కావచ్చు, వీరందరూ కూడా జరగబోయే సంగతులను వారు ఆత్మ ద్వారా చూడగలిగారు. మనకు వచ్చినటువంటి ఈ గ్రంథాల్లో దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి వారు రాశారు. అవునా కదా? 1 పేతురు 1వ అధ్యాయము 10-11 వస్తున్నాను చదవండి. నీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తులు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాడి తరువాత కలుగుబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో వారిని విచారించి పరిశోధించి. హల్లెలూయా. వారిలో ఎవరి ఆత్మ ఉంది? క్రీస్తు ఆత్మ. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు క్రీస్తు రాలేదు కదా, క్రీస్తు ఆత్మ ఎక్కడదని చెప్పేసి నన్ను అడగొద్దు, నేను ఆల్రెడీ చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. క్రీస్తులో ఉన్న ఆత్మ ఎవరిది? తండ్రిది. హల్లెలూయా. తండ్రిలో ఉన్న ఆత్మ ఆయనది, ఈయనది, ఆయన అంతా ఒకటే. హల్లెలూయా. మరి అర్థం చేసుకుంటే మనలోకి వచ్చిన ఆత్మ కూడా ఎవరిదే? ఆయనదే. కనుక ఆ ఆత్మ చేత వారు నింపబడి జరగబోయే సంగతులు ఏం చేశారన్నమాట, వాళ్ళు రాయగలరు. హల్లెలూయా. మొట్టమొదటిగా మరి దేవుని యొక్క ఆత్మను మనం ఎందుకు పొందుకోవాలంటే, బుద్ధి, జ్ఞానము, వివేకం మనకు కావాలంటే దేవుని ఆత్మ చేత నింపబడాలి. రెండోదిగా మనము దేవుని పని పట్ల ఒక భారం మనకు కావాలంటే దేవుని యొక్క ఆత్మ. మూడవదిగా మనం చూసినట్లయితే జరగబోయే సంగతులను మనము చూడాలన్నా, ముందుగానే గ్రహించాలన్నా దేవుని యొక్క ఆత్మచేత మనము నింపబడాలి. ప్రకటన గ్రంథం అంతా కూడా యోహాను భక్తుడు ఎలా రాశాడో,
దేవుని ఆత్మచేత నింపబడి పద్మాసు దీవిలో దేవుడు తనకి చూపించినవన్నీ కూడా ఏం చేశాడన్నమాట, జరగబోయే సంగతులన్నీ కూడా చాలా క్లియర్గా రాయడం జరిగింది. హల్లెలూయా. యేస్కేలు గ్రంథకర్త కూడా అంతే, దానియేలు కూడా అంతే, మోషే, వీళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడ్డారు కనుక జరిగిపోయే సంగతులను వారు ముందుగానే చూచి మన కొరకు గ్రంథంలో రాయించడం జరిగింది. కనుక పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము మరి మన జీవితంలో పొందుకోవాలి. ఎందుకు పొందుకోవాలంటే మరి మనము దేవుని జతపని వారిగా మార్చబడాలన్నా, మనకి మరి ఆ బుద్ధి, జ్ఞానం, వివేకము, అప్రజ్ఞ మనలో ఉండాలన్నా, మరి అలాగనే జరగబోయే సంగతులను మనం చూడాలన్నా, మరి యుగాలు కూడా ఆయనతో మనం జీవించాలన్నా, వీటికన్నిటికీ కూడా మరి మూలము ఏంటనమాట, మనము దేవుని ఆత్మచేత నింపబడి నడిపింపబడాలి. కనుక ఆ ఆత్మను పొందుకోవడానికి మనము మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. మరి పొందుకొని ఆ ఆత్మచేత మనము నడిపింపబడదాం. దేవుడు అటువంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.